మనం ఫ్రమ్ అసోసియేషన్ మైనింగ్ నుంచి టు కోరిలేషన్ అనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు అసోసియేషన్ రూల్ ఆల్గరిథమ్స్ టెన్ టు ప్రొడ్యూస్ టూ మెనీ రూల్స్. ఇప్పుడు మనం ఒకవేళ అసోసియేషన్ రూల్ ఆల్గరిథమ్స్ వాడినాకో టూ మెనీ రూల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఆ ప్రొడ్యూస్ చేసిన మెనీ ఆఫ్ రూల్స్ అన్ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఇంకా రిడెండెంట్ ఉంటాయి. రిడెండెంట్ ఎందుకంటే ఇఫ్ ఏ కామ బి కామ సి ఇంప్లైస్ టు డి అండ్ ఏ కామ బి ఇంప్లైస్ టు డి అనుకో, రెండుటికి సేమ్ సపోర్ట్ ఉంటుంది, సేమ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అందుకే అన్ఇంట్రెస్టింగ్ రిడెండెంట్ అంటున్నాం. ఇంట్రెస్టెన్స్ మెజర్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ర్యాంక్ టు డెలివర్ ప్యాటర్న్స్. సో ర్యాంక్ పరంగా ప్యాటర్న్స్ డెలివర్ చేస్తాయి, అలా మెజర్ చేస్తారు ఇంట్రెస్ట్. సో ఇన్ ఒరిజినల్ ఫార్ములేషన్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ద ఓల్డ్ మెషర్స్ యూజ్. సో ఒక అసోసియేషన్ రూల్స్లో కేవలం సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్సే యూజ్ చేస్తాం, మెజర్స్ యూజ్ చేస్తాం, ఓన్లీ మెజర్స్ యూజ్. సో ఇవి రెండే వాడతాం అసోసియేషన్ రూల్స్లో. సో ఏమవుతుందంటే యాజ్ వి సీన్ సో ఫార్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మెజర్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఎట్ ఫిల్టరింగ్ అవుట్ అన్ఇంట్రెస్టింగ్ అసోసియేషన్ రూల్స్. సో కేవలం అసోసియేషన్ రూల్లో సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మెజర్సే వాడుతున్నాం కాబట్టి అవి చాలా మనకి తెలిసిన ఏంటి అంటే అవి ఇన్సఫిషియంట్. దేనికోసం ఏదైనా అన్ఇంట్రెస్టింగ్ ఫిల్టరింగ్ అవుట్ అన్ఇంట్రెస్టింగ్ అసోసియేషన్ రూల్స్. సో అవి ఇన్సఫిషియంట్ అనమాట ఈ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మెజర్స్. సో ఈ వీక్నెస్ ట్యాకిల్ చేయడానికి మనం ఏం వాడుతున్నాం, కోరిలేషన్ మెజర్స్ వాడుతున్నాం. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, యూజ్ టు అలైన్మెంట్ అండ్ ఏదైతే సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో దాంతోపాటు ఇంకొంచెం యాడ్ చేస్తారు అంటే ఫర్ ద అసోసియేషన్ రూల్స్. దిస్ లేస్ టు కోరిలేషన్ రూల్స్. అవి సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఉంటుంది, దానికి కొంచెం యాడ్ చేస్తారు కోరిలేషన్ రూల్స్లో, కోరిలేషన్ మెజర్స్లో. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి సపోర్ట్ కాన్ఫిడెన్స్ కోరిలేషన్ అనేది యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ మెజర్స్ ఇలా అసోసియేషన్ రూల్లో. సో this is a correlation rules is measured not only by support and confidence but also by correlation between item sets A, B. సో కోరిలేషన్ రూల్ ఏమేమి ఉన్నాయో అవి కేవలం సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మాత్రమే మెజర్ చేయరు, దాంతోపాటు ఏదైతే ఐటమ్ సెట్స్ ఉంటాయి, ఇప్పుడు ఐటమ్ సెట్స్ A, B అనుకో ఆ రెండింటి మిడిల్ కోరిలేషన్ కూడా మెజర్ చేస్తుంది ఈ కోరిలేషన్ రూల్స్. సో చాలా డిఫరెంట్ కోరిలేషన్ మెజర్స్ ఉంటాయి. అలా నేను ఒక టూ మనం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. ఒకటి లిఫ్ట్, ఇంకోటి ఎక్స్ స్క్వేర్ అని. లిఫ్ట్ గురించి LIFT లిఫ్ట్. ఇది ఒక సింపుల్ కోరిలేషన్ మెజర్ దట్ గివెన్స్ యాజ్ ఫాలోస్. ద అకరెన్స్ ఆఫ్ ఐటమ్ సెట్ A ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఐటమ్ సెట్ B. అంటే ఎప్పుడు ఒక ఏ అనే ఐటమ్ సెట్ ఇండిపెండెంట్ దేనికి, ఒక ఐటమ్ సెట్ Bకి ఎప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B ఉన్నాకో ఇవి రెండు ఏదైతే అకరెన్స్ ఆఫ్ ఐటమ్ సెట్ ఏ అకరెన్స్ ఆఫ్ ఐటమ్ సెట్ బి రెండు ఇండిపెండెంట్. అలా కాకపోయినాకో ఏముంటుంది, ఒకవేళ నాట్ ఈక్వల్స్ వచ్చినాక ఏమవుతుంది, ఐటమ్ సెట్ ఏ అండ్ బి ఆర్ డిపెండెంట్ కోరిలేటెడ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. ఇలా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు దిస్ డెఫినేషన్ కెన్ ఈజీలీ ఎక్స్టెండెడ్ టు మోర్ దెన్ టూ ఐటమ్ సెట్. ఇక్కడ మనం టూ ఐటమ్ సెట్ తీసుకున్నాం కదా, మోర్ దెన్ టూ ఐటమ్ సెట్ కూడా తీసుకోవచ్చు. ద లిఫ్ట్ బిట్వీన్ ద అకరింగ్ ఏ అండ్ బి కెన్ బి మెజర్డ్ యాజ్ బై కంప్యూటింగ్. లిఫ్ట్ ఎట్లా మెజర్ చేస్తామంటే లిఫ్ట్ A, B ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ A యూనియన్ B బై ప్రాబిలిటీ ఆఫ్ A బై ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. ఒకవేళ రిజల్టింగ్ వాల్యూ ఆఫ్ లిఫ్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే వస్తే ఒక రిజల్టింగ్ వాల్యూ వస్తుంది కదా, ఒక లెస్ దెన్ 1 ఉన్నాకో అప్పుడు ద అకరెన్స్ ఆఫ్ A ఈజ్ నెగిటివ్లీ కోరిలేటెడ్ విత్ ద అకరెన్స్ ఆఫ్ B. సో ఏమని చెప్పొచ్చు, ఏదైతే అకరెన్స్ ఆఫ్ A ఉన్నా అది నెగిటివ్గా కోరిలేట్ అయ్యింది బీటోన్ అని చెప్పేసి. దాని అర్థం ఏంటిది, అకరెన్స్ ఆఫ్ వన్ లైక్లీవుడ్ లీడ్స్ టు అబ్సెన్స్ ఆఫ్. సో ఒకటి అక్కర్ అయితే ఇంకోటి లీడ్స్ టు ద అబ్సెన్స్ ఆఫ్ అనదర్ అని చెప్పొచ్చు. ఒకవేళ రిజల్టింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అనుకో, అంటే ఈ లిఫ్ట్ అనేది గ్రేటర్ దెన్ 1 క్యాలిక్యులేట్ చేసినాక అప్పుడు ఏం చేయవచ్చు, A అండ్ B ఆర్ పాజిటివ్లీ కోరిలేటెడ్ అని చెప్పొచ్చు. ఓకే, దీని అర్థం ఏంటిది, అకరెన్స్ ఆఫ్ 1 ఇంప్లైజ్ ద అకరెన్స్ ఆఫ్ ఒకదాని అకరెన్స్ ఇంకో దానిపైన ఇంప్లై చేస్తుంది అని. తర్వాత ఇంకోటి ఒకవేళ రిజల్టింగ్ వాల్యూ ఈక్వల్స్ టు 1 వచ్చినాకో అప్పుడు ఏం చెప్పొచ్చు, A అండ్ B ఆర్ రెండు ఇండిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ నో కోరిలేషన్ ఏం లేదు దాని రెండు మిడిల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ పర్చేసింగ్ ఏ కంప్యూటర్ గేమ్ ఈజ్ P అన్నాకో, పర్చేసింగ్ ఏ గేమ్ ఈజ్ P అనుకున్నాం, దాని 0.60. ఆ ప్రాబిలిటీ ఆఫ్ పర్చేసింగ్ ఏ వీడియో ఈజ్, గేమ్ని పర్చేస్ చేసే ప్రాబిలిటీ 0.60, ఒక వీడియోని పర్చేస్ చేసే ప్రాబిలిటీ 0.75.
సో ద పర్చేస్ ఆఫ్ రెండింటిని కలిపి పర్చేస్ చేసుకునే ప్రాపర్టీ 0.40. ఇప్పుడు మనం ఈ లిఫ్ట్ అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే మనకి ఇలా వస్తుంది 0.40 బై 0.60 ఇంటూ 0.7. ఎందుకంటే ఓకే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి, అప్పుడు నాకు 0.89 వచ్చి. దీనివల్ల ఏంటిది లెస్ దెన్ 1 కదా. సో దెర్ ఈస్ ఎ నెగిటివ్ కోరిలేషన్ ఉన్నట్టు ద రెండు మీద. అంటే అకరెన్స్ ఆఫ్ బి అండ్ నెగిటివ్ కోరిలేషన్ ఉంటే ఏమని చెప్పినాం, అకరెన్స్ ఆఫ్ 1 ఇంప్లైస్ ఒకదాని అకరెన్స్ ఇంకో దానిపైన ఇంప్లైస్ చేస్తుంది అంటే అని అర్థం. ఇలా అనమాట. దీని అర్థమైంది ఇక్కడ రాసిన ద న్యూమరేటర్ ఇస్ లైక్లీహుడ్ ఆఫ్ కస్టమర్ పర్చేసింగ్ బోట్. ఈ న్యూమరేటర్ ఏంటిది ఏ యూనియన్ బీని కాబట్టి పర్చేసింగ్ ద బోట్. ద డినామినేటర్ ఏంటిది లైక్లీహుడ్ ఆఫ్ పర్చేసింగ్ 2 పర్సన్స్ కంప్లీట్ ఇండిపెండెంట్ ప్రాబ్లమ్స్ డినామినేటర్ రాష్ట్రం. తర్వాత ఈ నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ కోరిలేషన్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై ద. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చినా కూడా మనం కోరిలేషన్ ఫైండ్ చేసినాం. ఇప్పుడు నెగిటివ్ కోరిలేషన్ ఫైండ్ చేసినాం ఇక్కడ మనం దేని వాడి లిఫ్ట్ వాడి. ఈ లిఫ్ట్ అన్నది కోరిలేషన్ మెజర్. అదే నువ్వు సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఫ్రేమ్ వాడుకున్నాక ఈ నెగిటివ్ కోరిలేషన్ క్యాలిక్యులేట్ చేయలేకపోయేది. సో ఇప్పుడు ఇంకో కోరిలేషన్ మెజర్ చూసుకుంటే అది x². ఇంతకుముందు లిఫ్ట్ మాట్లాడుకున్నాం అంటే ఇప్పుడు x² x² ఎట్లా ఉంటుందంటే సమ్మేషన్ ఆఫ్ అబ్జర్వ్ మైనస్ ఎక్స్పెక్టెడ్ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు కొలేషన్ యూజింగ్ స్క్వేర్ అనాలిసిస్ ఫర్ నామినల్ డేటా వీ నీడ్ టు అబ్జర్వ్ ద వాల్యూ ఆఫ్ అబ్జర్వ్డ్ వాల్యూని అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ వాల్యూ బ్రాకెట్స్లో ఉంటుంది. ఈ టేబుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మన అబ్జర్వ్డ్ వాల్యూ, ఇది మన ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అబ్జర్వ్డ్ వాల్యూ ఎక్స్పెక్టెడ్, అబ్జర్వ్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. సో మనం ఎక్స్క్యూని ఎట్లా కంప్లీట్ చేస్తాం, సమ్మేషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ మైనస్ ఎక్స్పెక్టెడ్ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇలా అబ్జర్వ్డ్ ఎంత 4000, ఎక్స్పెక్టెడ్ ఎంత 4500 బై హోల్ స్క్వేర్ బై అబ్జర్వ్డ్ అన్నాడు. అబ్జర్వ్డ్ అంటే ఎక్స్పెక్టెడ్ అన్నాడు. ఎక్స్పెక్టెడ్ 4500 కాబట్టి అట్లా సేమ్ అన్నిటికీ అలా 4కి చేసిన. 4కి చేస్తే నాకు 555.6 వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 కాబట్టి అండ్ అబ్జర్వ్ వాల్యూ స్లాట్ గేమ్ కామా వీడియో 4000 విచ్ ఈస్ లెస్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ 4000. సో బయింగ్ గేమ్ అండ్ బయింగ్ వీడియో ఆర్ నెగిటివ్లీ కోరిలేటెడ్ అని చెప్పాను. ఇట్లా కూడా చేయొచ్చు. దిస్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద కంక్లూజన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద అనాలిసిస్ ఆఫ్ లిఫ్ట్ మెషర్ కూడా సేమ్ మనకి నెగిటివ్ కోరిలేషన్ వచ్చింది. అది వాడిన మనకి నెగిటివ్ కోరిలేషన్ వచ్చింది. సేమ్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ కూడా మనకి నెగిటివ్ కోరిలేషన్ వచ్చింది. ఓకే.